హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్కి సంబంధించిందండి. 2025 అక్టోబర్ మంత్కి సంబంధించిందండి. సో ఎవరైతే కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళంటే ఈ నోట్స్ అంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇది అనమాట. సో ఎవరికైనా మంత్ వైజ్ పీడిఎఫ్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తానండి. సో కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనైతే నాకు మెసేజ్ చేయొచ్చు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2025 సెప్టెంబర్ 30లోగా యూనిఫైడ్ పింఛన్ పథకం కిందికి మారేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరిగిందంట. అయితే దీన్ని ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2025 సెప్టెంబర్ 30లోగా యూనిఫైడ్ పింఛన్ పథకం కిందకి మారేందుకు ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ అయితే అవకాశం ఇచ్చిందనమాట. అయితే ఈ కమిటీని ఏ కమిటీ సిఫారసు చేస్తుంది అయితే దీన్ని అనుకుంటే టీవీ సోమనాథ్ కమిటీ అయితే సిఫారసు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇటీవల భారతీయ సెక్యూరిటీలు ఎక్స్చేంజ్ బోర్డు, రిజర్వ్ బ్యాంక్, కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ డెరివేటివ్లలో ట్రేడింగ్ జరిపే అంశాలపై అయితే చర్చలు అయితే జరపడం జరిగింది. సో అయితే ఈ డెరివేటివ్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇటీవల భారతీయ సెక్యూరిటీలు ఎక్స్చేంజ్ బోర్డు మరియు రిజర్వ్ బ్యాంక్ కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ డెరివేటివ్లలో ట్రేడింగ్ జరిపే అంశాలపై అయితే చర్చలు జరిపారంట. అయితే ఈ డెరివేటివ్స్లో ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే కార్పొరేటింగ్ బాండ్ల పనితీరు మీద హెడ్జింగ్ లేదా స్పెక్యులేషన్ జరపడం అనమాట. కార్పొరేషన్ బాండ్ల పనితీరు మీద హెడ్జింగ్ లేదా స్పెక్యులేషన్ జరపడం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత బీమా సుగమ్ సమాఖ్య ఇటీవల బీమా సుగమ్ వెబ్సైట్ని అయితే భారత బీమా నియంత్రణ అథారిటీకి చెందినటువంటి 3 సంస్థల్లో ఒక భాగంగా ప్రారంభించిందనమాట. దీని ప్రధాన లక్ష్యం ఏమిటి? భారత బీమా సుగమ్ సమాఖ్య ఇటీవల బీమా సుగమ్ వెబ్సైట్ని అయితే భారత బీమా నియంత్రణ అథారిటీకి చెందినటువంటి 3 సంస్థలలో ఒక భాగంగా ప్రారంభించింది. అయితే దీని ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే దేశంలో డిజిటల్ బీమా మార్కెట్ స్థలంగా పనిచేయడం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఈ దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారులు ప్రొఫెషనల్ క్రికెట్ చరిత్రలో 5 బంతుల్లో 5 వికెట్లు సాధించినటువంటి క్రీడాకారుడు ఎవరు? ఇటీవల ఈ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు ప్రొఫెషనల్గా క్రికెట్ చరిత్రలో 5 బంతుల్లో 5 వికెట్లు సాధించిన క్రీడాకారుడు ఎవరు అంటే ఐర్లాండ్ దేశం. అంటే ఏ దేశానికి చెందినవారు అంటే ఐర్లాండ్ దేశానికి చెందినవారు. అతను ఎవరు అంటే కర్టిస్ కాంపర్ వారు 5 బంతుల్లో 5 వికెట్లు అయితే తీయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రతి ఏటా జూలై 15వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అంటే యువజన నైపుణ్యాల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2025వ సంవత్సరానికి పెన్ పిల్టర్ బహుమతి ఎవరికి లభించింది? 2025 సంవత్సరానికి గాను పెన్ పిల్టర్ బహుమతి ఎవరికి లభించిందంటే లైలా అబౌ లైలాకి అయితే లభించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత సైనిక దళాలు ఇటీవల మోహరించినటువంటి సంభవ్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం ఏంటి? భారత సైనిక దళాలు ఇటీవల మోహరించినటువంటి సంభవ్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం ఏంటంటే భద్రమైన కోడ్ భాషలో ఉన్నటువంటి సైనిక కమ్యూనికేషన్లు సక్రమంగా జరిగేలా చూడడం. నెక్స్ట్ వన్ వచ్చేసి
టికెట్ల బుకింగ్ ఇతర ప్రయాణ సేవలను సరళీకరించేందుకు రైల్వే శాఖ ఇటీవల ఈ యాప్ను ప్రవేశపెట్టింది. టికెట్ బుకింగ్ ఇతర ప్రయాణ సేవలను సరళీకరించేందుకు రైల్వే శాఖ ఇటీవల ఏ యాప్ను ప్రవేశపెట్టింది అంటే రైల్వే అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇటీవల భారత్ అయితే ఒలింపిక్ అసోసియేషన్ ఆమోదం అయితే తెలిపింది. అయితే ఈ కార్యక్రమం మన దేశంలో ఈ నగరంలో నిర్వహించనుంది. 2030లో కామన్వెల్త్ క్రీడలకు అయితే ఆతిథ్యం ఇచ్చేందుకు ఇటీవల భారత్ ఒలింపిక్ అసోసియేషన్ అయితే ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం మన దేశంలో ఈ నగరంలో నిర్వహించనుంది అంటే అహ్మదాబాద్లో నిర్వహించడం జరుగుతుందన్నమాట. సో ఇది అంటే ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యారంటే కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళకి యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా వీడియో అనేది షేర్ చేయండి. సో ఇది అనమాట మన ఛానల్లో. అంతేకాకుండా ఎవరికైనా మంత్ వైజ్ పీడిఎఫ్లు కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తానండి. సో కావాలనుకున్న వాళ్ళు అక్కడ మెసేజ్ చేయండి. ఇంట్లో కీప్ వాచింగ్.